ఆడవాళ్ళలో ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్స్ కావచ్చు. సో, ఈ మధ్య కాలంలో లేదంటే యూట్రైన్ సర్వైకల్ క్యాన్సర్స్ కావచ్చు. చాలా కామన్‌గా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో, అండ్ రెండోది వీటన్నిటితో పాటుగా థైరాయిడ్ క్యాన్సర్స్ కూడాను ఈ మధ్య కాలంలో కనిపిస్తుంది. అలాగే థైరాయిడ్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ కూడా ఈ మధ్య కాలంలో కనిపిస్తున్నాయి. సో, ఒకప్పుడు థైరాయిడ్ రిలేటెడ్‌గా చూస్తే నార్మల్ గాయిటర్స్ ఎక్కువగా ఉండేవి. అంటే థైరాయిడ్ గ్లాండ్ ఉబ్బినట్టు ఉండడం, అయోడిన్ లోపం వల్ల థైరాయిడ్ గ్లాండ్ ఉబ్బిందండి, గాయిటర్ అనేది ఉంటుంది. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సేమ్ హైపోథైరాయిడిజం అయిన గ్లాండ్ స్వెల్లింగ్ కనిపిస్తుంది. హైపర్ థైరాయిడిజం అయిన గ్లాండ్ స్వెల్లింగ్ కనిపిస్తుంది. అండ్ ఈ గ్లాండ్ స్వెల్లింగ్ కూడా ఆటో ఇమ్యూన్ కండిషన్‌లోకి లీడ్ అయిపోతుంది. ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్‌గా డెవలప్ అయిపోతుంది. సో, ఇలాంటి కండిషన్స్ ఎందుకు ఇంత దీనిగా మనకి ఈ మధ్య ఎక్కువవుతున్నాయి. కారణం ఏంటంటే కంప్లీట్‌గా ఎక్కువ శాతం మన లైఫ్ స్టైల్. ఎందుకు సార్ లైఫ్ స్టైలు? ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం ఫేస్‌కి మేకప్ వేసుకోవడం. ఓకే. అలానే ఆహ్, ఆహ్, లిప్‌స్టిక్, లిప్ బాల్మ్స్ ఆర్ లిప్‌స్టిక్స్ ఎక్కువగా వాడడం. ఫ్లేవర్డ్ లిప్‌స్టిక్స్ వాడడం. వీటి వల్ల చాలా అధికంగా ఈ యొక్క ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్ డెవలప్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే యాంటీబాడీస్ అనేవి ఆటోమేటిక్‌గా మన బాడీ యొక్క థైరాయిడ్ టిష్యూని డ్యామేజ్ చేయడం జరుగుతా ఉంది. సో, ఇది అన్‌ఫార్చునేట్ థింగ్. మన బాడీ అనేది ఈ విధంగా ఆ కెమికల్స్‌కి ఎక్కువ గురవ్వడం వల్ల. అలానే మన లైఫ్ స్టైల్‌లో ముఖ్యంగా ఏంటంటే సరైనటువంటి డైటరీ హ్యాబిట్స్ మెయింటైన్ చేయకపోవడం. సో, వాళ్ళలో వేరే అదర్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ కూడా రావడం. ఒబేసిటీ ఎక్కువగా ఉండడం. సరైన వ్యాయామం లేకపోవడం. ఇవన్నీ ఇంకా దానికి అదనంగా ఉండేటటువంటివి. సో, చాలా రకాల మెడికేషన్స్ లైక్ చిన్నదానికి, పెద్దదానికి ఎక్కువగా మెడిసిన్స్ వాడడం వల్ల కూడాను అవి చిన్న చిన్న డిసీజెస్ అన్నీ సప్రెస్ అవుతూ మనకేంటంటే పెద్ద రోగంగా మారే అవకాశాలుంటాయి. మనం చిన్నతనంలో వినే ఉంటాం. సంవత్సరానికి గాని, 2 సంవత్సరాలు గాని ఒక్కసారి జలుబు గాని, జ్వరం గాని వచ్చి తగ్గిపోతే చాలా మంచిది అని పెద్దవాళ్ళు అనేవారు. అంటే మన బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఏదో ఒక రూపంలో లోపల ఉన్న టాక్సిన్స్‌ని కిల్ చేసే విధానంలో ఈ విధమైనటువంటి లక్షణాలు కనిపించేవి. అప్పుడు బాడీ ఇమ్యూనిటీ ఇంకా బెటర్‌గా తయారయ్యి బాడీని బాగా కాపాడి మిగతా డిసీజెస్ ఏవి కూడా బాడీకి అటాక్ కాకుండా చూసుకునేవి. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే చిన్న పిల్లల దగ్గర నుండి చూస్తున్నాం పెద్దవారి వరకు ఎవరికైనా కూడా జలుబొచ్చినటువంటి 1, 2 డేస్‌లోనే మెడిసిన్స్‌కి వెళ్ళిపోతున్నారు. ఇమ్మీడియేట్‌గా మెడిసిన్స్ వాడడం. లైక్ అంటే అలోపతి ఏదైనా మెడికల్ షాప్స్‌లో మెడిసిన్స్ వాడుతున్నారు. వేరే అదర్ మెడిసిన్స్ వాడుతున్నారు. ఇలా జరుగుతా ఉంది. ఫీవర్ వచ్చినటువంటి కొన్ని గంటలు కూడా ఎవరు వెయిట్ చేయట్లేదు. సో, దానివల్ల ఏంటంటే ఇమ్మీడియేట్‌గా మెడిసిన్స్ వాడడం వల్ల బాడీకి ఫైట్ చేసేటటువంటి టైమ్‌ని మనం ఇవ్వటం లేదు. సో, బాడీకి నేచురల్‌గా ఉండే ఇమ్యూనిటీ ఉంది మనకి బాడీకి. సో, దానిని మనం ఫైట్ చేసేటటువంటి టైం ఇవ్వాలి. ఆ టైం మనం ఇవ్వనప్పుడు ఏంటంటే బాడీ యొక్క ఇమ్యూనిటీ అనేది పూర్తిగా లో అయిపోవడం. తద్వారా పెద్ద పెద్ద రోగాలకి అది లీడ్ చేయడం జరుగుతా ఉంటుంది. సో, వీటిల్లో ఈ యొక్క థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడాను ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ ఇష్యూస్ అలానే దీనివల్ల ఒక్కొక్కసారి అది క్యాన్సర్‌గా మారే అవకాశాలు కూడా ఇస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఈ రిలేటెడ్ కూడా క్యాన్సర్స్ మనం అధికంగా చూస్తున్నాం.